హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు తోక ముడిచిన పొట్టి దెయ్యం. ఇది కాంగో కథ. ఆఫ్రికాలోని ఒక దట్టమైన అడవి మధ్య ఉన్న గ్రామంలో మబూటో, అతను భార్య నీలి, చురుకైన కొడుకు ఆడింగ్తో కలిసి నివసిస్తూ ఉండేవాడు. గ్రామానికి కొద్ది దూరంలో కొంత నేలను చదును చేసుకొని మబూటో కసావా దుంపలను నాటాడు. కసావా దుంపలతో చేసిన వంటలంటే మబూటో కుటుంబానికి చాలా ఇష్టం. కసావా బాగా పెరిగి దుంపలు తవ్వటానికి పక్వానికి వచ్చాయి. ఒక రోజున మబూటో, నీలి పొలం దగ్గరికి వెళ్ళారు. దానిని చూడగానే, మనం రేపు బుష్ కూరతో పాటు కసావా గంజి తాగాలి అన్నాడు మబూటో. దుంపలు తవ్వాలి, వాటి తొక్క ఒలవాలి, ఆ తర్వాత దంచి పిండి చేయాలి, అప్పుడే గంజి తయారైతుంది. ఇవన్నీ రేపటికి ఎలా సాధ్యం? ఇంకొక రోజు ఆగండి అన్నది భార్య నీలి. అయితే మరునాడు తెల్లవారగానే పొలం దగ్గరికి వెళ్ళిన భార్యాభర్తలు అక్కడి దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. తీవ్రమైన ఆశాభంగానికి గురయ్యారు. మొక్కలన్నీ నాశనమయ్యాయి. ఒక్క కసావా దుంప కూడా లేదు. అంతా పోయింది అంటూ ఏడవసాగింది నీలి. ఇది అడవి జంతువుల పని అయి ఉంటుంది. మిగిలి ఉన్న 1-6 మొక్కలు నాశనం కాకముందే మనం ఆ జంతువులని మట్టుపెట్టాలి అన్నాడు మబూటో కోపము, బాధ నిండిన కంఠస్వరంతో. ఆ తర్వాత తీవ్రంగా ఆలోచిస్తూ భార్యాభర్తలు తమ గుడిసెకు చేరారు. అమ్మా నాన్న విచారంగా ఉండటం గమనించిన అడీను కారణం అడిగాడు. మబూటో జరిగింది చెప్పాడు. వెంటనే అడీను ఒక తెలివైన సలహా ఇచ్చాడు. అవును నాన్న, నువ్వన్నది నిజం. జంతువుల్ని పట్టుకోవటానికి లోతైన గోతిని తవ్వటమే సరైన మార్గం. ఒకసారి వచ్చి రుచి మరిగిన జంతువులు మళ్ళీ మళ్ళీ వస్తాయి. వాటిని రాకుండా అరికడితేనే ఉన్న పంటనైనా కాపాడుకోగలం. పైగా మనకి జంతు మాంసం కూడా దొరుకుతుంది అంటూ నీలి కొడుకు సలహాను మెచ్చుకున్నది. మబూటోకు కూడా కొడుకు సలహా బాగా నచ్చింది. వెంటనే పారా పలుగు తీసుకొని పొలం దగ్గరికెళ్ళి గోతిని తవ్వటం ప్రారంభించాడు. మబూటో గోతిని తవ్వటంలో నిమగ్నుడై ఉండగా, ఎవడ్రా నువ్వు, నా అడవిలో ఏం చేస్తున్నావు అన్న కఠిన కంఠస్వరం వినిపించింది. తలెత్తి చూసిన మబూటో ఉలిక్కిపడ్డాడు. పక్కనే పొట్టి దయ్యాన్ని చూడటంతో హడలిపోయాడు. అంతకు పూర్వము ఆ అల్లరి దయ్యాలని గురించి వినటమే తప్ప వాటినెప్పుడూ అతడు ఇంత దగ్గర నుంచి చూడనే లేదు. నా కసావా పొలాన్ని ధ్వంసం చేయటానికి వచ్చే జంతువులని పట్టుకోవటానికి గోతిని తవ్వుతున్నాను అన్నాడు మబూటో. నా అడవిలో నా అనుమతి లేకుండా గోతిని తవ్వుతున్నావా? ప్రాణాలు తోడేస్తాను, జాగ్రత్త అని హూంకరించింది పొట్టిదయ్యం. మబూటో భయంతో గడగడా వణుకుతూ, నన్ను క్షమించు, పిల్లలు గలవాణ్ణి అన్నాడు. పొట్టిదయ్యము ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కొంతసేపు పైకి కిందకి చూసి తల ఊపి, సరి ఈసారికి వదిలిపెడతాను. అయితే ఒక నిబంధన, నువ్వు తవ్వే గోతిలో మగ జంతువు పడితే నువ్వే తీసుకో. ఆడ జంతువు పడిందో అది నాకే సొంతం, సరేనా అన్నది. చిత్తం, అలాగే అన్నాడు మబూటో. పొట్టిదయ్యం వెళ్ళిపోయింది. ఆ తర్వాత మబూటో లోతుగా గోతిని తవ్వి అది కనిపించకుండా ఆకులు రెమ్మలు దానిపైన మూసి ఇంటికి తిరిగి వెళ్ళాడు. మరునాడు తెల్లవారాక మబూటో గోతి దగ్గరికి వచ్చాడు. అతని వెనకనే పొట్టిదయ్యం కూడా వచ్చింది. గోతి లోపలికి తొంగి చూస్తే అక్కడొక కోతి కనిపించింది. అది మగది అన్నాడు మబూటో సంతోషంగా. పొట్టిదయ్యం వెళ్ళిపోయింది. మరునాడు పొద్దున వచ్చి చూస్తే గోతిలో దుప్పి పుల్ల పడి ఉన్నది. వాడెంతో సంతోషించాడు. పొట్టిదయ్యం వెళ్ళిపోయింది. ఇలా రోజు వెళ్ళినప్పుడల్లా హయానా, అడవి పిల్ల, ఎలుగుబంటి అంటూ రకరకాల జంతువులు పట్టుబడసాగాయి. కానీ అవన్నీ కూడా మగ జంతువులే కావడం విశేషం. కసావా అంటే మగ జంతువులకే ఇష్టం లాగున్నది అన్నాడు మబూటో. పొట్టిదయ్యం మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. 1 నెల గడిచింది. పొలానికి వెళ్ళి మళ్ళీ అందులో కసావా నాడదామనుకొని నీలి అక్కడికి వెళ్ళింది. తలనొప్పిగా ఉండటం మూలాన మబూటో ఇంటి దగ్గరే ఉండిపోయాడు. వెళ్ళిన నీలి మధ్యాహ్నానికి కూడా రాలేదు. అడీను ఆకలిగా ఉంది, అమ్మ కావాలి అంటున్నాడు. పడుకున్న మబూటో లేచి చూశాడు. సాయంకాలం కాబోతోంది. నీలికేమైంది
అని మబూటో ఆలోచించసాగాడు. నాన్న, మనం పొలంకి వెళ్ళి అమ్మని పిలుచుకుని వద్దాం అన్నాడు అడీన్. తండ్రి కొడుకులిద్దరూ పొలం కేసు బయలుదేరారు. వాళ్ళు గోతిని సమీపించారు. అది తెరుచుకొని ఉంది. ఏ జంతువు పడిందా అని లోపలికి తొంగి చూశారు. అక్కడ నీలి కనిపించింది. ఆమె గోతి ఉన్నదన్న సంగతి మరిచిపోయి దానిమీద కాలు వేసి లోపలికి జారి పడిపోయిందన్నమాట. ఆహా, ఆడ జంతువు దొరికింది, అది నాకే సొంతం అని వికారంగా అరుస్తూ పొట్టిదెయ్యం అక్కడికి వచ్చింది. ఆ మాటకి గతుక్కుమన్న మబూటో, వీలుగాదు, ఆమె నా భార్య, నువ్వు తీసుకుపోకూడదు అన్నాడు. ఆడ జంతువుల్ని మాత్రమే నువ్వు తీసుకోవాలి, ఆమె జంతువు కాదు, మనిషి అన్నాడు అడీన్. అయితే పొట్టిదెయ్యము, మనుషులు కూడా జంతువులే, ఈ రోజు నుంచి ఈమె నాకే సొంతం అన్నది కీచుగొంతుతో. మబూటోకి ఏం చేయాలో దిక్కు తోచలేదు. నేలపై చతికిలబడి చేతులతో ముఖము నెత్తి మొత్తుకుంటూ విలపించసాగాడు. అయితే అడీను తల్లిని వదులుకోకూడదనుకున్నాడు. నా తల్లిని ఇదే ఎలా అపహరిస్తుందో నేను చూస్తాను అని ధైర్యంతో ఆలోచించి పొట్టిదయ్యంతో, సరే, ఆమె నీకే సొంతం, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. వద్దు, నేను దాన్ని కళ్ళతో చూడలేను. అడీన్, ఆ మాట అనటానికి నీకు నోరెలా వచ్చింది అంటూ మబూటో రోధించసాగాడు. అయితే పొట్టిదయ్యం ఆనందంతో భుజాలు ఎగరవేస్తూ కిచకిచమని నవ్వుతూ, ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను అంటూ దబీమని గోతిలోకి దూకింది. నాన్న, గోతిలో మగజంతువు పడిందిరా, పట్టుకుందాము అన్నాడు అడీన్. మబూటో ఒక్క గెంతున లేచి నిలబడ్డాడు. తన కొడుకు తెలివికి పొంగిపోయాడు. గోతిలోకి తొంగి చూస్తూ, గోతిలో పడ్డ మగజంతువు నాకు కట్టుబానిస, నాకు సేవలు చేయటమే దాని పని అన్నాడు. పొట్టిదయ్యము ఒక్క క్షణం తటపడాయించింది. తర్వాత తాను చిక్కుల్లో పడ్డట్లు గ్రహించింది. అది జీవితాంతమో మబూటోకి బానిసకగా బతకదలుచుకోలేదు. సరే, నువ్వు ఆమెను పైకి తీసుకో, మన ఒప్పందం రద్దు చేసుకుందాము అని మెల్లగా అంటూ గోతి నుంచి జాగ్రత్తగా పైకి ఎగబ్రాకి వచ్చి అడవిలోకి జారుకున్నది. నీలి గోతి నుంచి పైకి రావటానికి మబూటో ఆడిను సాయపడ్డారు. ముగ్గురు ఆనంద పారవస్యంతో ఆడుతూ పాడుతూ ఇల్లు చేరారు. పొట్టిదయ్యము మరెప్పుడూ వాళ్ళ జోలికి రాలేదు. మరొక కథ. ఈ జాతక కథ పేరు చిన్నశెట్టి శిష్యుడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని ఏలుతూ ఉండగా బోధిసత్వుడు శ్రేష్ఠ కులంలో పుట్టి చిన్నశెట్టి అని పిలువబడ్డాడు. ఆయన బుద్ధిమంతుడు, శకున శాస్త్రం క్షుణ్ణంగా తెలిసినవాడును. ఒకనాడు చిన్నశెట్టి రాజసభకు వెళుతూ ఒక చచ్చిన ఎలుకను చూసి, ఒక తెలివిగల యువకుడు ఈ చచ్చిన ఎలుకతో వ్యాపారం ప్రారంభించి పెళ్లి చేసుకోవచ్చును అన్నాడు. ఆ మాటలు అటుకేసి వెళుతున్న ఒక యువకుడి చెవున పడ్డాయి. అతడు మంచి కుటుంబంలో పుట్టినవాడే, కానీ చాలా పేదవాడు. ఆ యువకుడు చచ్చిన ఎలుకను తీసుకుని పోయి పిల్లికి ఆహారం కింద ఒక కానీకి ఏదో ఒక దుకాణంలో అమ్మాడు. అతను ఆ కానీకి బెల్లం గడ్డ కొని ఒక కుండెడు మంచినీళ్లు కూడా తీసుకుని అడవికి వెళ్లే మార్గంలో కూర్చున్నాడు. అడవి నుంచి పూలు తెచ్చే మాలాకారులకి అతను కొంచెం కొంచెం బెల్లం పెట్టి తాగటానికి నీరు ఇచ్చి వారి వద్ద నుంచి గుప్పెడు గుప్పెడు పూలు పుచ్చుకున్నాడు. ఆ తర్వాత అతను ఆ పూలు అమ్మి డబ్బు చేసుకున్నాడు. మర్నాడు అతను మరింత ఎక్కువ బెల్లం తీసుకొని మంచినీటితో మళ్ళీ అదే చోటికి వెళ్ళి కూర్చున్నాడు. ఈరోజు అతనికి మాలాకారులు పూల మొక్కలు కూడా ఇచ్చారు. వాటిని తీసుకువెళ్ళి అమ్మి డబ్బు చేసుకున్నాడు. ఇలా అతను చాలా కొద్ది రోజుల్లోనే 8 కార్షాపణాలు అంటే వెండి నాణాలు సంపాదించాడు. ఒకనాడు గాలివాన వచ్చింది. రాజోద్యానంలో ఎండుకొమ్మలు, ఆకులు అమితంగా గాలికి రాలిపడ్డాయి. తోటమాలి ఉద్యానవనాన్ని ఎలా శుభ్రం చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా యువకుడు అక్కడికి వెళ్ళి రాలిన కర్రలు, కంప తనకి ఇచ్చే పక్షంలో ఉద్యానవనాన్ని తాను బాగు చేస్తానన్నాడు. తోటమాలి వెంటనే ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ యువకుడు పిల్లలు ఆడుకుంటున్న చోటికి పోయి అందరికీ తలా కాస్త బెల్లం పెట్టి వాళ్ళను ఉద్యానవనానికి తీసుకుని పోయి వాళ్ల చేత ఉద్యానవనంలో రాలిపడిన కర్రలు, కంప పోగు చేయించి ఉద్యాన ద్వారం వద్దకు చేర్పించాడు. ఆ సమయంలోనే రాజుగారి కుమ్మరి అటుగా వచ్చి ఉద్యాన ద్వారం వద్ద ఉన్న కుప్పను కుండలు కాల్చడానికి బేరం చేశాడు. ఈ బేరంలో యువకుడికి 26 కార్షాపణాలు,
కొసరు కింద కొన్ని చెట్లు లభించాయి. ఇలా 34 కార్షాపణాలు సంపాదించిన మీదట అతడికి ఒక ఆలోచన వచ్చింది. అతను నగరద్వారానికి సమీపంలో ఉన్న చలివేంద్రానికి వెళ్ళి 500 మంది గడ్డి కోసుకునే వాళ్లకు తాగటానికి నీరు అందించాడు. వాళ్ళు కోరిన సహాయం చేస్తామన్నారు. తర్వాత ఒకనాడు ఆ యువకుడికి తెలిసిన ఒక వర్తకుడి ద్వారా మర్నాడు ఆ నగరానికి ఒక గుర్రాల వర్తకుడు 500 గుర్రాలతో రానున్నట్లు తెలిసింది. వెంటనే ఆ యువకుడు గడ్డిమోపుల వాళ్ళని కలుసుకొని, రేపు మీరంతా నాకు తలా ఒక గడ్డిమోపు ఇవ్వాలి. నా మోపులు అమ్ముడయ్యేదాకా మీరు ఎక్కడా గడ్డి అమ్మవద్దు అన్నాడు. వాళ్ళు అలాగేనని 500 గడ్డి మోపులు తెచ్చి అతని ఇంటి దగ్గర పడేశారు. అనుకున్న ప్రకారము గుర్రాల వర్తకుడు 500 గుర్రాలతో వచ్చాడు. వాటికి కావలసిన గడ్డి ఇంకెక్కడా దొరకకపోవటం చేత యువకుడి దగ్గర 500 గడ్డి మూపుల్ని కొని అతనికి 1000 నాణాలు ఇచ్చాడు. మరికొంతకాలానికి యువకుడు తనకు పరిచయం ఉన్న ఒక నౌకా వ్యాపారి ద్వారా పెద్ద నావరేవులోకి వచ్చినట్లు విని ఒక మంచి ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ప్రకారము అతను ఉత్తమమైన బండిని 8 కార్షాపణాలకి బాడుగకు తీసుకొని దానితో రేవుకు వెళ్ళాడు. అతను ఒక ఉంగరాన్ని బయానా కింద ఇచ్చి అక్కడ నావను కొన్నాడు. తర్వాత 3 ప్రతీహారులను నియమించి వర్తకులెవరైనా వస్తే తన వద్దకు తీసుకుని రమ్మన్నాడు. ఈ లోపల నావ రేవులోకి వచ్చినట్లు తెలిసి కాశీనగరంలోని 100 మంది వర్తకులు సరుకులు కొనుక్కుందామని వచ్చారు. అప్పటికే సరుకంతా ఎవరో యువకుడు కొనేసినట్లు వారికి తెలిసింది. వర్తకులు ఆ యువకుడి వద్దకు వచ్చారు. యువకుడు వారికి నావలోని సరుకుతో పాటు జాగా కూడా 2,000కు అమ్మి 2 లక్షలు సంపాదించాడు. తర్వాత ఆ యువకుడు చిన్నశెట్టి వద్దకు వెళ్ళి ఆయనకు 1,00,000 నాణాలు చూపాడు. నాయనా, నీకు ఈ డబ్బంతా ఎలా వచ్చింది అని చిన్నశెట్టి అడిగాడు. తమ ఉపదేశం మూలంగా 4 మాసాల కాలంలో ఈ డబ్బు సంపాదించాను అంటూ ఆ యువకుడు తాను చచ్చిన ఎలుకను కానీకి అమ్మినది మొదలుకొని అంతా వివరంగా చెప్పాడు. అంతా విని చిన్నశెట్టి ఇటువంటి కుర్రవాణ్ణి ఇతరుల చేతిలో పడనీయరాదు అనుకుని పెళ్లికి సిద్ధంగా ఉన్న తన కూతుర్ని ఆ కుర్రవాడికిచ్చి పెళ్లి చేసి తనకున్న ఆస్తినంతా అతని పరం చేశాడు. చిన్నశెట్టి చనిపోయిన తర్వాత ఆ యువకుడికి శ్రేష్ఠి పదవి వచ్చింది. మరొక కథ పేరు జీవితం అంటే. స్వామినాథుడికి తన 20 ఏళ్ల వయసులో అనుకోకుండా తల్లిదండ్రులిద్దరూ అకాల మరణానికి గురవ్వడంతో వాళ్ళు సంపాదించిన ఆస్తికి అతడు ఏకైక వారసుడయ్యాడు. స్వామినాథుడిని చిన్నప్పటి నుంచి అతని తల్లిదండ్రులు ఏ కష్టమూ తెలియకుండా గారాబంగా ప్రేమగా పెంచటం వలన అతనికి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించటం అంటే ఏమిటో తెలియదు. అయితే స్వామినాథుడు బుద్ధిమంతుడు, సాధు హృదయం కలవాడు. ఎవరేమన్నా అతిగా చలించి బాధపడే అతి సున్నితమైన మనసు అతనిది. నిజానికి అతను తన తల్లిదండ్రులని అమితంగా ప్రేమించాడు. అందుకే వాళ్ల మరణాన్ని భరించలేకపోయాడు. క్రమంగా నిద్రాహారాల్ని మానివేసి పగలు రేయి వాళ్ళని తలుచుకుంటూ కుమిలిపోతూ కాలం గడపసాగాడు. అతడి బంధువులు, స్నేహితులు అతనికి ఎన్నో విధాలుగా నచ్చజెప్పజూశారు. జీవితం చాలా విలువైందని, పొద్దస్తమానము పోయిన వాళ్ల కోసం దుఃఖిస్తూ కూర్చున్నంత మాత్రాన వాళ్ళు తిరిగి రారని, వాళ్ళ ఆత్మలకి సంతృప్తి కలగాలంటే జీవితంలో పైకి వచ్చి చక్కగా సంసార జీవితం గడపాలని వాళ్ళు బోధించారు. కానీ స్వామినాథుడు ఎవరి మాట వినలేదు. అలాంటి సమయంలో కొందరు స్వార్థపరులు, అవకాశవాదులైన యువకులు అతనికి కళ్ళబుల్లి మాటలు చెబుతూ దగ్గరై అతన్ని మభ్యపెట్టి అతని ద్వారా తమ అవసరాలకి డబ్బు విపరీతంగా ఖర్చు చేయించసాగారు. ఇలా ఉండగా రామదాసు అనే ఒక ఆయన స్వామినాథుడి ఇంటికి ఒక రోజున వచ్చాడు. స్వామినాథుడు ఆయన్ని ఎగాదిగా చూసి, మీరెవరు, ఏం పని మీద వచ్చారు అని అడిగాడు. ఆ ప్రశ్నకి రామదాసు చిరునవ్వు నవ్వి, నేను నీకు దూరపు బంధువుని, వరసకి బాబాయినైతాను. నాయనా, మాది రామవరం, నీ పరిస్థితి తెలిసి చూసిపోదామని వచ్చాను అన్నాడు. ఆ జవాబు వింటూనే స్వామినాథుడు తన తల్లిదండ్రుల గురించి చెప్పి ఏడవనారంభించాడు. ఊరుకో నాయనా, నీ దుఃఖం తీరే మార్గం నేనొకటి చెబుతాను, నా మాట వింటావా మరి అన్నాడు రామదాసు.
స్వామినాథుడు కళ్ళు తుడుచుకుంటూ అలాగే చెప్పండి అన్నాడు. ఇక్కడ ఉంటే నీకు పాత జ్ఞాపకాలతో మనశ్శాంతి ఉండదు. నాతో పాటు మా ఊరికి రా. అక్కడ ఒక పెద్ద భవంతి అమ్మకానికి ఉంది. ఎంతో హాయిగా ఉండవచ్చు అన్నాడు రామదాసు. మర్నాడు ఇద్దరు రామదాసు ఊరైన రామనగరానికి బయలుదేరారు. భవనం చౌకగా వస్తుందని, వెంటనే కొనటం బాగుంటుందని రామదాసు చెప్పడంతో స్వామినాథుడు చాలా మొత్తం డబ్బుతో బయలుదేరాడు. వాళ్ళెక్కిన గుర్రబండి ఇంకా రామనగరానికి కోసడు దూరంలో ఉందనగా హఠాత్తుగా 4 దొంగలు బండిని అటకాయించి కత్తులతో రామదాసుని, స్వామినాథుడిని బెదిరించి డబ్బు దోచుకొని పారిపోయారు. స్వామినాథుడు నెత్తి నోరు బాదుకుంటూ కన్నీళ్లతో, ఏంటి బాబాయ్ ఈ ఘోరం అంటూ ఉన్న చోటనే కూలబడ్డాడు. రామదాసు అతన్ని లేవనెత్తి ధైర్యం చెబుతూ, అంతగా విచారించకు అని బండిని తిరిగి స్వామినాథుడి ఊరికి ప్రయాణం కట్టించాడు. ఇప్పుడు స్వామినాథుడికి ఆస్తిపాస్తులంటూ ఒక ఇల్లు తప్ప మరేం లేదు. ఆ ఇల్లు అమ్మాలన్న ఆలోచన అతడికి రాలేదు. ఇల్లు అమ్ముకుంటే తనకు నిలవ నీడ ఉండదని అతనికి తెలుసు. ఇప్పుడు అతనికి పట్టిన దిగులు ఎలా బ్రతకాలి, ఎలా డబ్బు సంపాదించాలి అన్నదే. రామదాసు అతడికి అంతగా విచారపడవద్దని చెప్పి, స్వామినాథ, నేను మా ఊరికి పోయి కొంత డబ్బు తెస్తాను. దానితో కొంత వ్యవసాయ యోగ్యమైన పొలము నీకోసం కొంటాను. అలా వ్యవసాయం చేసుకుంటూ నువ్వు బ్రతకవచ్చు. కొంతకాలం పాటు నేను నీకు తోడుగా ఇక్కడే ఉంటాను అన్నాడు. అన్నమాట ప్రకారము రామదాసు డబ్బు తెచ్చాడు. అమ్మకానికి ఊరు దగ్గరలో ఉన్న పొలాన్ని గ్రామాధికారి సాయంతో కొన్నాడు. అందులో రామదాసుతో పాటు స్వామినాథుడు కూడా పగలు రాత్రి అని చూడకుండా కష్టపడి పనిచేయసాగాడు. వంట పనులు, ఇతరత్రా ఇంటి పనుల్లో కూడా ఇద్దరూ శ్రమిస్తూ ఉండేవాళ్ళు. ఒకనాటి సాయంకాలం వేళ వాళ్ళిద్దరూ వంట పనుల్లో నిమగ్నమై ఉండగా గ్రామాధికారి కూతురు 17 ఏళ్ల గౌరీ అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తూనే ఆశ్చర్యంగా, అయ్యయ్యో, ఈ వంట వార్పుల్లో మగవాళ్ళు మీరు చేయి కాల్చుకుంటున్నారా? ఎవరో చెప్పగా మా నాన్న పంపాడు. రేపటి నుంచి మా వంట మనిషి చెల్లెల్ని మీ వంట పనులు అవి చేసేందుకు పంపిస్తాను అని ఇంటిలోని అన్ని గదులు తిరిగి చూసి వెళ్ళిపోయింది. సంవత్సరం గడవకుండానే పొలాల్లో వరి బాగా పండింది. స్వామినాథుడు, రామదాసు ధాన్యాన్ని బస్తాల్లో నింపి బళ్ల మీద ఇంటికి చేర్పించారు. స్వామినాథుడి ఆనందానికి అవధులేవు. అది గమనించిన రామదాసు ఆప్యాయంగా అతడి భుజాన్ని తట్టి, స్వామినాథ, నీలో వచ్చిన మార్పు నువ్వు గమనించావనుకుంటున్నాను. 6-7 నెలల కాలంగా నువ్వు నీ తల్లిదండ్రుల గురించి విచారపడుతూ ఉండటం మానేశావు. పోయిన డబ్బు గురించి, నీ భావి జీవితం గురించి ఆందోళన పడ్డావు అన్నాడు. అవును, నిజమే అన్నాడు స్వామినాథుడు ఆశ్చర్యపోతూ. దానికి రామదాసు తృప్తిగా తలాడించి, ఇదే జీవితమంటే. మనిషికి అన్నింటికంటే ముఖ్యమైన అవసరము ఆకలి తీరటము. కడుపు నిండా తిండి తిని అన్నీ అమరినప్పుడు అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వ్యర్థం చేసుకుంటాం. అందుకే మనిషి ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, డబ్బు సంపాదిస్తూ ఉండాలి, తను బాగుపడి ఇతరులకు సాయపడాలి. అప్పుడు ఏ దుఃఖము దరిచేరదు అన్నాడు. అవును బాబాయ్ అన్న స్వామినాథుడితో మళ్ళీ, ఇప్పుడు నీకు విడమరిచే చెప్పవలసిన చిన్న రహస్యం ఒకటి ఉన్నది. నేను నీకు దూరపు బంధువు అయినట్లే గ్రామాధికారి గంగరాజు కూడా నాకు దూరపు బంధువే. మీ నాన్న అంటే ఆయనకు చాలా అభిమానం. నువ్వు తల్లిదండ్రులు పోయారన్న దుఃఖంతో పాటు స్వార్థపరుల గుప్పెట్లో చిక్కుకున్నావని తెలిసిన గంగరాజు నాకు నీ గురించిన అన్ని విషయాలు మనిషి ద్వారా కబురు పంపాడు. నేను వెంటనే బయలుదేరి వచ్చాను. మనం మా ఊరికి వెళుతూ ఉన్నప్పుడు బండి నాపి డబ్బు తోచుకుపోయిన వాళ్ళు దొంగలు కాదు, ఆయన నియమించిన మనుషులు. ఆ డబ్బు ఆయన దగ్గర నిక్షేపంగా ఉన్నది. ఆయన కూతురు గౌరిని చూశావు కదా, వంట మనిషిని పంపి మనకు చాలా సాయం చేయటమే కాక ఆ వంటకాలు ఎలా ఉన్నాయో అని అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉన్నది కూడాను అంటూ ఒక్క క్షణం ఆగి, తెలియకడుగుతాను, ఇంతకీ ఆ గౌరిని గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు రామదాసు. చక్కని అమ్మాయి, చురుకైన అమ్మాయి, చాలా కలుపుగోలున్న పిల్ల అన్నాడు స్వామినాథుడు. ఆ మాటలనేందుకు మొహమాట పడ్డాడు కూడా. ఆ జవాబుకి రామదాసు పెద్దగా నవ్వి, గంగరాజు తన కూతురు గౌరి గురించి నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకునేందుకు కూడా చాలా కుతూహలపడుతున్నాడు. ఇప్పుడు తెలిసింది, నీకు గౌరీ నచ్చింది, గౌరికి నువ్వు నచ్చావు. ఈ సంగతి గంగరాజుకు చెబుతాను.
సాధ్యమైనంత త్వరలో మంచి ముహూర్తం చూసి గౌరితో నీ వివాహం జరుగుతుంది అన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి గౌరీ స్వామినాథుల వివాహం ఘనంగా జరిగింది. రామదాసు తరచుగా వచ్చి చూసిపోతానని స్వామినాథుడికి చెప్పి సంతోషంగా తన ఊరికి వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు అత్తిమాను దయాగుణం అపూర్వ కృతజ్ఞత. ఇది నాగాలాండ్ జానపద కథ. నాగాలు చాలా కాలం క్రిందట చేసిన వాగ్దానం కారణంగా ఈనాటికి అత్తి చెట్టును నరికి పడగొట్టరు. దానికి సంబంధించిన ఒక విచిత్రమైన కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకానొకప్పుడు ఒక నాగా యువకుడు దూర ప్రాంతానికి వెళ్ళి కొండలు కోనలు నిండిన భీకర అరణ్య ప్రాంతం గుండా స్వగ్రామానికి తిరిగి వస్తున్నాడు. ఆ కీకారణ్య ప్రాంతంలో దయ్యాలు, భయానకమైన నల్లటి ప్రాణులు తిరుగాడుతూ ఉండే. రాత్రివేళల్లో వీటి అపాయము మరీ ఎక్కువ. ఆ ప్రాణులకు పదునైన కత్తులు, కటార్లు అంటే భయం గనుక అవి మనుషుల మీదకి వెనక నుంచే దాడి చేస్తాయని ఆ యువకుడికి తెలుసు. అయితే ఆ క్రూర ప్రాణులు ఒక్కసారి పట్టుకుంటే ఏమాత్రమూ కనికరం లేకుండా మనుషుల్ని అమాంతం మింగకుండా వదిలిపెట్టవని కూడా ఆ యువకుడికి తెలుసును. పొద్దు వాలుతూ ఉండగా పెద్ద పెద్ద కూరలు, భయంకరమైన కళ్ళు గల ఒక పొట్టి దయ్యము వెనక నుంచి వచ్చి ఆ యువకుడిని పట్టుకోబోయింది. దానిని గ్రహించిన ఆ యువకుడు మెరుపులా వెనుదిరిగి క్షణంలో దాన్ని తన కత్తితో ముక్కలు ముక్కలుగా నరికేశాడు. చీకటి పడుతూ ఉన్న కొద్దీ ఆ యువకుడిలో రకరకాల ఆలోచనలు తలెత్తసాగాయి. రాత్రయ్యే కొద్దీ దయ్యాలు బలం పుంజుకొని పెట్టరేగిపోతాయి. వాటన్నిటినీ ఒంటరిగా ఎదుర్కొని హతమార్చడము అంత సులభం కాదు. కాబట్టి ఈ రాత్రికి ఎక్కడైనా తలదాచుకోవటమే వివేకము అనిపించింది. ఎదురుగా తెల్లటి పువ్వులు, నల్లటి కాండము గల కొండ తుమ్మికి చెట్టు ఒకటి కనిపించింది. గుబురుగా ఉన్న ఆ చెట్టు మీదకి సులభంగా దాక్కోవచ్చునన్న ఉద్దేశంతో అతడు దాన్ని సమీపించి, నా మీద కరుణించి ఈ రాత్రికి నీ కొమ్మల మధ్యన నన్ను దాక్కోనివ్వు. నువ్వు ఆశ్రయం ఇవ్వలేదంటే ఆ నల్లటి దయ్యాలు వచ్చి నన్ను చంపేస్తాయి అన్నాడు. కొండ తుమ్మికి చెట్టు కొమ్మలని రెమ్మల్ని అటూ ఇటూ ఊపుతూ, క్షమించు, నేను ఆ పని చేయలేను. నేను నీకు ఆశ్రయం ఇచ్చిన సంగతి ఆ దయ్యాలకు తెలిస్తే నా కొమ్మలని రెమ్మలని విరిచి చిన్నాభిన్నం చేయగలవు. ఆ తర్వాత నా గతేమవుతుంది? నువ్వు మరేదైనా చోటు చూసుకో అన్నది భయం భయంగా. చీకటి దట్టమైతూ ఉంది. యువకుడు వేరెక్కడికైనా చోటు చూసుకోవాలన్న ఆతృతతో మరొక చెట్టు వద్దకు వెళ్ళి, దయతలిచి రాత్రికి తలదాచుకోవటానికి చోటిస్తావా? దయ్యాల కంటపడితే నన్ను హతమార్చకుండా వదిలిపెట్టవు అని వేడుకున్నాడు. క్షమించు మిత్రమా, నాకేమో నీకు సాయపడాలనే ఉన్నది. అయినా ఆ శక్తి నాకు లేదు. మా జాతి వృక్షాలు మనుషులకు ఆశ్రయం ఇవ్వకూడదు. మరెక్కడికైనా వెళ్ళు అన్నది ఇనుములా చేవబారిన ఆ చెట్టు కత్తుల లాంటి తన ఆకులను ఆడిస్తూ. దాపులనే ఒక బ్రహ్మాండమైన అత్తిమాను కనిపించింది. ఆ యువకుడు చెట్టుకు వెళ్ళి మొరబెట్టుకోవటం అది చూసింది. వాడిపై జాలిపడి, ఇలా రా నాయనా అని పిలిచింది. యువకుడు ఆశ్చర్యంతో దానికేసి చూశాడు. పెద్ద పెద్ద నా కొమ్మలు చాలా దృఢమైనవి. గుబురుగా ఉన్న కొమ్మలు నిన్ను ఈ రాత్రికి ఆ చీకటి దయ్యాల నుంచి కాపాడగలవు. ఆ దయ్యాల్లో ఒకదాని నువ్వు చంపావు గనక అవి పగబట్టి నీకోసం తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయి. అయితే నువ్వు ఏమాత్రమూ చప్పుడు చేయకుండా కొమ్మల మాటున దాక్కో. తక్కిన వ్యవహారం నేను చూసుకుంటాను అన్నది అత్తిమాను. వెంటనే యువకుడు చకచకా చెట్టెక్కి గుబురు కొమ్మల చాటున గుట్టు చప్పుడు కాకుండా దాక్కున్నాడు. మెల్లమెల్లగా అరణ్యమంతా గాఢాంధకారం అలుముకుంటున్నది. అక్కడక్కడ కీటకాల కీచుధ్వనులు తప్ప భయానకమైన నిశ్శబ్దం ఆవరించింది. మరికొంతసేపటికి కొన్ని పొట్టి దయ్యాలు వింత వింత ధ్వనులు చేస్తూ తమ సోదరుణ్ణి చంపేసిన ఆ యువకుణ్ణి వెతుక్కుంటూ వచ్చాయి. ఎక్కడా దుర్మార్గుడు? ఎక్కడ దాక్కున్నాడు పిరికి వెదవా అని కేకలు పెడుతూ ప్రతి చెట్టును చుట్టి వచ్చాయి. మా సోదరుణ్ణి హతమార్చిన ఆ నీచుడు ఎక్కడున్నాడో చెప్పండి. వాణ్ణి ఇప్పుడే ఖండ తుండాలుగా నరకాలి అన్నది ఆవేశంగా ఒక దయ్యం. వాణ్ణే కాదు, వాణ్ణి దాచిన వాళ్ళని కూడా ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాం. ఎక్కడవాడు ఎక్కడవాడు అంటూ పైకి కిందకి గెంతసాగింది ఇంకొక దయ్యం. ఎంతకు సమాధానం రాకపోయేసరికి
దయ్యాలన్నీ కలిసి భీకరంగా కేకలు పెట్టాయి. నానా గొడవ చేశాయి. ఎక్కడవాడు అని అరిచాయి ఒక్కసారిగా. మాకు తెలీదు అన్నాయి చెట్లు భయంతో వణుకుతూ. ఆఖరికి అవి యువకుడు దాగి ఉన్న అత్తిమాను దగ్గరికి వచ్చి, ఆ దుర్మార్గుడు ఎక్కడున్నాడో నీకు తెలుసా అని అడిగాయి. వాడిక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. బహుశా ఆవలి వైపు అరణ్యంలో ఉన్నాడో ఏమో. అక్కడికి వెళ్ళి వెతికి చూడండి అన్నది అత్తిమాను ఏమాత్రమూ తడబాటు లేకుండా. దయ్యాలు పగ సాధించాలన్న ఆవేశంతో కేకలు పెడుతూ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాయి. తూర్పు దిక్కున అరుణోదయం అవుతూ ఉన్నప్పుడు యువకుడు చెట్టు కొమ్మలపై నుంచి క్రిందకు దిగి వచ్చి అత్తి చెట్టును కృతజ్ఞతతో కౌగలించుకొని, నువ్వు చేసిన ఈ మహోపకారము నా జీవితాంతము మరిచిపోను అన్నాడు. ఆ తర్వాత అతను స్వగ్రామం చేరి అరణ్యంలో తాను ఎదుర్కొన్న ఆపద గురించి, అత్తిమాను చేసిన మహోపకారం గురించి, దాని దయాగుణం గురించి గ్రామస్తులందరికీ చెప్పాడు. ఆ రోజు సాయంకాలము ఆ యువకుడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు గ్రామంలో విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఆ యువకుడు అత్తిమానుకిచ్చిన మాటను ప్రతి ఒక్కరూ పాటించాలని నిర్ణయించారు. దాని పట్ల కృతజ్ఞతతో అత్తి చెట్టును ఎప్పటికీ నరకరాదని ఒక నియమం ఏర్పాటు చేశారు. అందుకే ఈనాటికి అత్తి చెట్టు పొలం మధ్య ఉన్నప్పటికీ నాగాలు దానిని పడగొట్టరు.